అలాంటి నేలలో ఈ ఇళ్ళంతా పాట పాడి బీరవాడి తీగవారే సందమామ నారుమాడి నవ్వులూరే సందమామ తంగెడు పువ్వా సూపర్ అబ్బా ఎంత మంచి కరెక్ట్ శుద్ధులు అన్నాడు కరెక్ట్ అదే లెక్క ఆయన అన్న కాదు అతను ఎవరో మహాకళాకారుడు సుక్క సత్తయ్య మిద్దె రాములు వాళ్ళ వారసత్వం ఉన్నవాడు ఉంటేనే తప్ప శారద గాండ్ల కథలో ఆ టైం ఉంటేనే తప్ప అంటున్నారు ఈ నేల గొప్పది ఈ నేల మాలాంటి కవులం గొప్ప వాళ్ళమై తిరిగాడుతున్నాం అంటే మనకు కృష్ణశాస్త్రి లాంటి శ్రీశ్రీ లాంటి వాళ్ళ ప్రభావం నా మీద బలంగా ఉన్నా నా మీద ఈ ఊరున్న యాచక బుడగ సంఘాలు కళాకారుడు శారదగాండ్లు ఉక్కుస కళాకారులు బీర్లోళ్ళు యక్షగాన కళాకారుడు వేపూరు హనుమద్దాసులు రాకమంచల్ల వెంకటదాసులు చెరువురాల భాగయ్య గారు మీరు 1000 సంవత్సరాలు విశ్వవిద్యాలయం పరిశోధన చేసిన ఎలుగనంత వాగ్గేయకాల సంపాదించిన నేల తెలంగాణ గుర్తుపెట్టుకోండి అలాంటి నేలలో ఉన్నందుకు వాళ్ళ యొక్క జ్ఞానభిక్ష ఇప్పుడు ఆహా అంటే నిజంగా నీవు నాకు ప్రొఫెసర్ అని గుర్తుపెట్టుకో సంగీతానికి అదరవై సంగీతం అంటే అక్కడే ఉంటుంది నేను వాడినప్పుడు ఆహా ఎంత అది ఒక బీజం అది ఒక ఇప్పుడు మాత్ర మీరు మాత్ర అంటారు చూడు మాత్రలు బీజం అంటారు చూడు అది కరెక్ట్గా నేను అన్నప్పుడు ఆహా అన్నాడు తంగెడు పువ్వా తంగెడు పూల తల్లి బతుకమ్మ తంగెడు పూల తల్లి బతుకమ్మని ఇప్పుడు రాసినది నాకు పచ్చజొన్న పైట వేసే తుమ్మియాలో పచ్చజొన్న పైట వేసే తుమ్మియాలో పాలకంకి బిట్ట మేసే తున్నియాలు పైరగాలి పడవ మీద తుమ్మియాలో పాలపిట్ట శుభము తెచ్చే తుమ్మియాలో ఇట్లా ఈ పాట ఉన్న మీకు నేను ఇక చాలా ఆనందంగా ఇట్లా కలిసి ఉండాలా ఎప్పుడైనా బాధల్లో కొట్లాడుకోవాలి తిట్టుకోవాలి తెలంగాణ అంటే వేసినప్పుడు కొట్లాడు అరే పొద్దున మా ఇంటికాడ పొద్దున్నే పంచాయతీలు అవుతాయి మధ్యాహ్నం వరకు జర బాగుంటారు మాట్లాడకుండా సాయంత్రం వరకు అయిపోయి అది ఈ పండుగ గొప్పతనం అంటే కలిసి మెలిసి తర్వాత మన తెలంగాణలో ఇది అతిశయోక్తి చెప్తలేను మహిళా ఉద్యమాలకు కొత్త పద్ధతి అంటే స్త్రీలను గౌరవించే పద్ధతి మొదటి నుంచి ఉన్నది గుర్తుపెట్టుకోండి స్త్రీలకు ఇక్కడ చాలా గౌరవం కోస్తాంధ్ర ప్రాంతంలో మహిళా సంఘాలకు ఇక్కడ తేడా ఏంటంటే ఇక్కడ పురుషుల కంటే స్త్రీలకే తెలంగాణ నెల మొదటి నుంచి గౌరవం సత్యం అది కనుక వాళ్ళు ఆడుతుంటే మనం ఎంత ఎట్లా అంటే పాట ఉందండి జారసీగలేసుకొని నెత్తులాకు పోసుకొని జారసీగలేసుకొని ఆడేళ్ళు కోలాటం వెయ్యొచ్చిరి అట్లా చుట్టుముట్టు మొగోళ్ళు చూడొచ్చిరి నాకు ఈ పాట జానపదం అని కాదు ఇంత శక్తి ఏంది ఆడేళ్ళు కోలాటం మొగోళ్ళు ఈ పాట ఉంది కాసిం గారికి తెలుసు మాకు మిత్తం సోదరుడు ఆయనకు బాగా తెలిసేది నెత్తులాకు పోసుకొని జారసిగా ఎంత గొప్ప మాటలు ఇవి మనకి పదాలు అవి తెలుగు జారసిగా వేసుకొని ఆడోళ్ళంట బతుకమ్మ చుట్టూ కోలాటం వేస్తే చుట్టుముట్టు మొగోళ్ళు చూడొచ్చిరి అనే మాట చాలా గొప్ప మాట ఇవాళ మనం అదే చూస్తున్నాం వాళ్ళు పాడినాక ఇలాంటి పిలిచి నేను ఎందుకంటే మళ్ళీ పరిమితులు దాటొద్దు చాలా నేను పాటలు రాస్తున్నా కానీ ఆదుకుంటలే ఒప్పలేక నాకు ఇప్పుడు ఎందుకు మంచి పండనాడు కలిసినందుకు ఆయన ఇప్పుడు అది బాధ ఉంటుంది దాంట్లో మీరంతా డప్పు లేదు డోలకు లేదు